కల్వకుంట్ల కుటుంబ పంచాయతీతో తనకు సంబంధం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తి పంచాయతీ నడుస్తుందని చెప్పారు. కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ రావులేనని అన్నారాయన. కవిత కాంగ్రెస్లో చేరుతామంటే వ్యతిరేకిస్తామని తెలిపారు. కేసీఆర్ ఉద్యమం పేరుతో యువతను పొట్టను పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఉసురు తాకి కుమార్తె దూరమైందని అన్నారు. గతంలో తన కూతురు పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏమీ లేవని చెప్పారు. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు. కండువా వేసుకున్నంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్టేనా అని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేలు 37 మంది ఉన్నారని, హరీష్ రావు అసెంబ్లీలోనే అన్నారని గుర్తు చేశారు. ఎలాంటి తాము చెప్పినట్టు వినాల్సిందేనని, కేసీఆర్తో కుమ్మక్కైతే ఒప్పుకోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి 3 బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయన్నారు. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే గడువాంశం సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్తుందో వేచి చూస్తున్నామని, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.